హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వేనాని. ఈ రోజు మీకు ఒక సీక్రెట్ చెప్పబోతున్నాను. జనరల్ గా మీరందరూ గోల్డ్ ఎక్కడ దాస్తారు? బీరువాలోనో లాకర్లోనో దాస్తారు. కానీ మా అత్తయ్య గారు ఎక్కడ దాస్తారో తెలుసా? ఈ కుండ మంచినీళ్ళ కుండ అనుకుంటున్నారా? కాదు, బంగారపు కుండ. మా అత్తయ్య గారు బంగారం అంతా ఇందులోనే దాస్తారు. బంగారం చూసారు, ఇప్పుడు డబ్బులు ఎక్కడ దాస్తారో చూస్తారా? అందరూ పోపుల డబ్బాలో దాస్తారు. కానీ మా అత్తయ్య గారు అలా కాదు, డిఫరెంట్ గా ఆలోచిస్తారు. చూస్తారా? కంటటాయ్ ఫ్రిడ్జ్ లో ఈ పెరుగు డబ్బాలో దాస్తారు. ఏంటి నమ్మట్లేదు కదా? ఇదిగో చూడండి. చూసారా? అన్ని పెద్ద నోట్లే. మీకు ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా ఫ్రిడ్జ్ లో డబ్బులు దాయాలని? అయ్యో అయ్యో, ఒరే సిద్ధు, రెడీ అయిపోయానమ్మా, వెళ్దామా? ఏం బయటికి వెళ్ళడమా ఏంటో? ఏమైందమ్మా? మీ వదిన వీడియోల పేరు చెప్పి మనం ఏమి ఎక్కడ దాస్తున్నామో అందరికీ చెప్పేస్తుంది. సెల్ పట్టుకుని ఇల్లంతా తిరిగి చూపించేస్తుంది. అయ్యో అమ్మా, దానిని హోమ్ టూర్ అంటారు. ఇప్పుడు అందరు యూట్యూబర్స్ చేస్తున్నారు కాబట్టి వదిన కూడా చేస్తుందేమో. దానివల్ల మనకేం అవ్వదు. కానీ నాకెందుకో భయంగా ఉంది. భయం లేదు, ఏం లేదమ్మా. టైం అవుతుంది, ముందు షాపింగ్కి వెళ్దాం పదండి. బంగారం డబ్బు ఎక్కడ దాస్తారో చూసారు కదా? మా అత్తయ్య గారు రీసెంట్ గా డైమండ్ నెక్లెస్ కొనుక్కున్నారు. అది ఎక్కడ దాస్తారో చూస్తారా? వేనా, అత్తయ్య గారు, షాపింగ్ కి లేట్ అవుతుంది. నేను సిద్ధు కార్ దగ్గర ఉంటాం. నువ్వు తాళం వేసుకుని కిందకు వచ్చాయి. మేము బయటకు వెళ్ళేటప్పుడు తాళం ఎక్కడ పెడతామో తెలుసా? చూడండి, ఇలా పెట్టి దీనిపైన ఇది పెడతాం, అంతే. బై ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వావ్, అప్లోడ్ చేసిన 2 నిమిషాలకే ఒక సబ్స్క్రైబర్ పెరిగాడు. థ్యాంక్ యూ అని కామెంట్ పెట్టాడేంటి? థ్యాంక్ యూ దేనికి? ఈ కుండ మంచినీళ్ళ కుండ అనుకుంటున్నారా? కాదు, బంగారం కుండ. మా అత్తయ్య గారు బంగారం అంతా ఇందులోనే దాస్తారు. ఇప్పుడు డబ్బులు ఎక్కడ దాస్తారో చూస్తారా? ఫ్రిడ్జ్ లో ఈ పెరుగు డబ్బాలో దాస్తారు. A few moments later. ఒక చీర కొంటే ఇంకో చీర ఫ్రీ అన్నారు కదా, ఆ ఫ్రీ చీర తెచ్చేయచ్చు అనుకున్నాను. మీరు అన్నీ అలాగే అనుకుంటారు. ఫ్రిడ్జ్ డోర్ ఏంటి తీసుందే? కుండ, అమ్మో నా బంగారం, అమ్మో డబ్బాలో నా డబ్బులు. అయ్యో, ఎంత పని జరిగింది? ఏమైందమ్మా అలా అరుస్తున్నావు? ఫ్రిడ్జ్ లో పెరుగు డబ్బా. డబ్బాలో పెరుగులిపోయిందా? మళ్ళీ కొనుక్కుందామమ్మా. పెరుగులకు పోవడం కాదు, ఆ డబ్బాలో డబ్బులు ఎట్టాను, అవి కనపడటం లేదు. డబ్బులు పోయాయా? డబ్బులే కాదు, కుండలో ఉన్న బంగారం కూడా మొత్తం పోయింది. అయినా నువ్వు అక్కడ పెట్టినా ఇంకొకరికి ఎలా తెలుస్తుందమ్మా? నేనెవరికి చెప్తాను? మీ వదినే పొద్దున్నే వీడియో తీసి పెట్టింది కదా, ఏది ఎక్కడుందో అని. నీతో చెప్తేనేమో నువ్వు హోమ్ టూర్ అన్నావు. అమ్మ వదిన, ఎంత పని చేసావు? ఇందుకేనా సబ్స్క్రైబ్ చేసుకొని మరి థ్యాంక్ యూ అని పెట్టాడు. వీడెవడో గాని తాళం మాత్రం కరెక్ట్ గా తీసిన ప్లేస్ లో పెట్టాడు. ఇదంతా ఒకేగా వదినా? అడ్రస్ ఎలా తెలిసింది మంది? ఫ్యాన్స్ మీట్ కోసం అడ్రస్ అడిగారు, అందుకే పెట్టాను. నేను డైమండ్ నెక్లెస్ గురించి చెప్పేటప్పుడు పిలిచాను కనుక సరిపోయింది, లేదంటే అది పోయేది. వేనా, ఏం చేస్తున్నావు? మీరే కదండి పక్కింటి పద్మజ ఆంటీకి స్వీట్స్ ఇమ్మన్నారు, అందుకే బాక్స్ లో పెడుతున్నానండి. నువ్వు మనసు పెరిగావు కానీ బుర్ర పెరగలేదు నీకు. స్వీట్స్ ఇమ్మన్నాను కానీ ఒక్క బాక్స్ లో కాదు. సిద్ధు, ఏంటమ్మా పిలిచావు? డైనింగ్ టేబుల్ మీద 2 ఖాళీ బాక్సులు ఉన్నాయి, వెళ్ళి తీసుకురా. ఇవిగో బాక్సులు, తీసుకో. నువ్వు లేవేనా? సరేనండి. ఏం చేస్తున్నారు? ఏం చేస్తుందమ్మా అమ్మ? ఇదిగో వేనా, ఇదిగో సిద్ధు, ఇవి పట్టుకెళ్ళి పక్కింటి పద్మజ ఆంటీ గారికి ఇవ్వండి. ఒక బాక్స్ లో సరిపోయేవి 3 బాక్స్ లో సర్దావేంటమ్మా? పైగా ఇద్దరిని తీసుకువెళ్ళమంటున్నారు. మనం ఎవరికైనా ఏదైనా ఇస్తే బాక్స్ లో వేసి వాళ్ళు తిరిగి ఖాళీ బాక్స్ ఇవ్వరు కదా. ఒక బాక్స్ ఇస్తే ఒక బాక్స్ లోనే వేసిస్తారు. అదే 3 బాక్సులు ఇచ్చామనుకో 3 బాక్సుల నిండా ఇస్తారు. అబ్బో, ఒకవేళ పద్మజ ఆంటీ కూడా నీలా ఆలోచిస్తేనో? ఇక్కడ సునంద సింగిల్ పీస్. ఛీ, అవేం భోజనాలమ్మా, రుచి లేవు పచి లేవు. అవునత్తయ్య గారు, గొప్పకే భోజనాలు పెట్టేస్తున్నామని కాదు, ఎలాగున్నాయో ఏంటో చూసుకోవాలి కదా. అంతే కదా అత్తయ్య గారు. పైగా 1 కాదు 2 కాదు 10 ఐటమ్స్ తో భోజనం ప్లేట్ మొత్తం నింపేస్తున్నారు. అందులో ఒకటైనా రుచిగా ఉందా? అదే మన ఇంట్లో చూడు, ఒక రకం వండుకున్నా ఎంత చక్కగా వండుకుంటామో. నిజమేనండి, మన ఇంటి దగ్గర వండుకున్నాయి బాగుంటాయి. అయిపోయిందా ఇంకా ఉందా? చెప్పాలంటే వాళ్ళ వంటల గురించి 10 పేజీలు రాయొచ్చు. అలాగైతే నీ వంటల గురించి ఒక పుస్తకమే రాయొచ్చు. అదేంటి మావయ్య గారు అలా అంటారు? అక్కడ భోజనాలు అసలు బాగోలేదండి. మీరు రాలేదు కనుక మీకు తెలీదు. నేను వచ్చినా మీకులాగా పేర్లు పెట్టను. అయినా పెళ్లికి వెళ్ళేవారు అందరూ కూడా వాళ్ళు చేసే ఆర్భాటాలు, ఆకులో వడ్డించే ఆహార పదార్థాలు, పెళ్లి కొడుక్కిచ్చే లాంఛనాలు చూస్తున్నారు తప్ప కూతురు పెళ్లికి ఆ తండ్రి ఎంత కష్టపడ్డాడో అని
ఎవ్వరూ ఆలోచించరు. అయినా మీరు పెళ్లికి వెళ్ళింది ఆకులో భోజనం తిని పేరు పెట్టడానికా, అక్షింతలు వేసి ఆశీర్వదించడానికా? ఇంతకీ మిమ్మల్ని వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు? చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. పైగా మీరు రాలేదేంటని కూడా అడిగారు. పెళ్లికి వెళ్ళి చూడాల్సింది ఆప్యాయతలు, అనురాగాలే. అమ్మా ఆకలేస్తుంది, టిఫిన్ పెట్టు. తెస్తున్నా. ఇదిగో తిను. ఆ. ఇదేంటి ఎలా ఉంది? అస్సలు బాగోలేదు. నేను మధ్యాహ్నం లంచ్ బయట చేస్తాను. అలాగే, నీ ఇష్టం. A few moments later. లంచ్ బయట తింటానన్నావు కదా, బయట పెట్టాను, తిను. నీకు ఇలా అర్థమైందా? ఇక్కడ పెట్టిన డబ్బులు ఏమైనాయి? వేనాకాని తీసిందేమో. వేనా, ఏంటత్తయ్య గారు పిలుస్తున్నారు? ఉదయం ఇక్కడ డబ్బులు పెట్టాను, నువ్వు కాని తీసావా? ఆ? నేనేం తీయలేదు అత్తయ్య గారు. నిజం చెప్పు, నువ్వే తీసుంటావు. ఎందుకు అత్తయ్య గారు? ఏది జరిగినా నన్నే అంటారు. నేను తీయలేదండి. అయినా నేనెందుకు తీస్తానండి? నాకు తెలుసులే నువ్వే తీసుంటావని. బుకాయించుకో. ఈ ఇంట్లో నేనే కదా పరాయిదాన్ని. ఏది జరిగినా నన్నే అంటారు. ఎప్పుడు ఇంతే కదా. అమ్మా మార్నింగ్ ఫ్రిడ్జ్ మీద డబ్బులుంటే తీసుకున్నాను. ఆన్లైన్ ఆర్డర్ వచ్చిందని ఇప్పుడు ఏటీఎంకి వెళ్ళి మనీ తీసుకొచ్చాను. ఇదిగో అమ్మా డబ్బులు. మరి తీసుకున్నప్పుడు నాతో చెప్పాలి కదా. నేను చెప్దామని అనుకున్నాను. నువ్వు పక్కింటి ఆమ్లత అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళావు. వచ్చిన ద్వారా చెప్దాం కదా అని తీసుకున్నాను. అయినా ఇప్పుడు ఏమైంది? ఏమైందంటావేంటి? నేను వదిన అనుమానించాను. అయ్యో వదిన అనుమానించడం ఏంటమ్మా? నువ్వు అలా ఎలా అనుకున్నావు? అవునమ్మా, అప్పటికే వదిన చెప్తానే ఉంది నేను తీయలేదని. అయినా నేను వదిన మాట వినిపించుకోలేదు. సరే అమ్మా, నా వల్లే తప్పు జరిగింది కాబట్టి నేనే వెళ్ళి వదినకు సారీ చెప్తాను. ఇందులో నీ తప్పు కూడా ఏమీ లేదు. కానీ తను ఎందుకు చేస్తుందని ఆలోచించలేకపోయాను. నేనే మూర్ఖంగా ఆలోచించాను. వదినికి నేను వెళ్ళి సారీ చెప్తాను. హలో అమ్మా, నేను గొప్పవాడిని అవుదాం అనుకుంటున్నాను. పొద్దున్నే అలాంటి మాటలు ఎందుకురా? నిజమైపోగలవు. అమ్మా నీకు చెప్పాను చూడు, ఫోన్ వదినకి ఇవ్వి. ఇదిగో అమ్మా మీ మరిది. హలో వదినా, నేను గొప్పవాడిని అవుదాం అనుకుంటున్నాను. మీరే కదండి చెప్పే చేయను చేసే చెప్పను అన్నారు. అంటే మీరు అవనట్టేగా. వదినా నువ్వు కూడానా? ఫోన్ నాన్నగారికి ఇవ్వు. మావయ్య గారు మీ చిన్నబ్బాయి. నాన్నగారు, నేను గొప్పవాడిని అవుదాం అనుకుంటున్నాను. పార్కులో పడుకుని కలల కంటే గొప్పవాళ్ళు ఎవరో. పడుకుంటే వచ్చేవి కలలు కాదండి, మనల్ని ఏదైతే పడుకోకుండా చేస్తాయో అవే నిజమైన కలలు. ఫోను అన్నయ్యకి ఇవ్వండి. నాన్నగారు. అన్నయ్య. తమ్ముడు చెప్పరా. నేను అర్థమైంది లేరా. నువ్వు గొప్పవాడు అవుదాం అనుకుంటున్నా. నీకు పొద్దు పొద్దున్నే వడదెబ్బ తగిలినట్టుంది. నా మాటని త్వరగా ఇంటికి వచ్చాయి. అమ్మని మీకు చెప్పాను చూడు. ఛీ! నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నా మాట ఎవ్వరు పట్టించుకోవట్లేదు. బ్రో పక్కనే ఉండి మీ మాటలన్నీ విన్నాను బ్రో. ఏంటి బ్రో నువ్వు గొప్పడవుతానంటే మీ ఇంట్లో సపోర్ట్ చేయట్లేదు? అదే కదా బ్రో, ఒకప్పుడు ఐఏఎస్ అవుతానన్నాను, అవనవలేదు. పోనీ ఐపీఎస్ అవుదాం అనుకున్నాను, అయినా అవనవలేదు. కనీసం డాక్టర్ అవుదాం అనుకున్నాను బ్రో, అది అవనవలేదు. ఎందుకు బ్రో? ఇవన్నీ అవ్వాలంటే 10th పాస్ అవ్వాలన్నారు. అంటే 10th కూడా పాస్ అవ్వలేదా? దీనమ్మ జీవితం. బ్రో నేను గొప్పవాడిని అవనా బ్రో? అది తెలియదు కానీ నీతో మాట్లాడితే మాత్రం పిచ్చోళ్ళు అవుతారు. లోపలే ఉన్నారు. హాయ్ ఆంటీ గారు, ఏం చేస్తున్నారు? టీవీ చూస్తున్నాను. రామ్మా ఇందు. వేనా ఊరెళ్ళిందమ్మా. తెలుసా ఆంటీ గారు, అందుకే మిమ్మల్ని పలకరించెళ్దామని వచ్చాను. ఏంటోనమ్మా, వేనా ఉంటే నాకు ఇంటి పనుల్లో సహాయంగా ఉండేది. మాటలు చెప్పుకుంటూ పనులన్నీ చేసేసుకునేవాళ్ళం. ఇప్పుడు నాకేం ఊసిపోవడం లేదు. కూతురులాగా పనులన్నీ తనే చకచకా చేసేసేది. అయ్యో ఆంటీ గారు, మీరేమో మీ వీణా గురించి గొప్పగా పొగుడుతున్నారు. మరేమో మీ వీణా మీరేమో ఒక్క పనిలో కూడా తనకు సహాయం చేయరని, పైగా తనే పనులన్నీ చేయాల్సి వస్తుందని, మీరు అస్తమానం తిడుతూ కోపడుతూ ఉంటారని, తనని ఇంట్లో మనిషిలో కాకుండా బయట వ్యక్తిలా చూస్తున్నారని నాతో చెప్తూ ఉంటుందా ఆంటీ. అందుకే తను వేరే కాపురం కూడా పెట్టాలనుకుంటుందా ఆంటీ. నిజమా? అలా అంటుందమ్మా. నిజమే ఆంటీ గారు, లేకపోతే ఇవన్నీ చెప్పడం నాకు సరదానా ఏంటి? సరే ఆంటీ గారు, నేను వెళ్ళొస్తాను. నా కోడల్ని అంత బాగా చూసుకున్నా ఇలా ఎందుకంటే? ఆంటీ గారు, ఇవేవి వీణాతో చెప్పకండే. సరేనమ్మా.
నేను వెళ్ళొస్తాను. ఈ మహాతల్లి వచ్చిందంటే ఏం చెప్పడానికో వదిలేనప్పుడు. ఏంటమ్మా పక్కింటి వచ్చేళ్ళింది వదిలేనప్పుడు? ఆ, అది నువ్వేంటమ్మా డల్గా ఉన్నావు? వదిన ఇందుతో అలా అందంటమ్మా. అయ్యో అమ్మా, ఈ వీధిలో అందరికీ తెలుసు ఇందు ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్తుందని. నువ్వు పోయిపోయి తన మాట ఎలా నమ్మావమ్మా? అయినా వదిన అలా అంటదో లేదో నీకు తెలీదా? వదిన ఎలా నడుచుకుంటుందో నీతో అది చూడాలి గాని వాళ్ళు వీళ్ళు చెప్పింది అసలు నమ్మకూడదమ్మా. ఇదిగో నువ్వు తన మాటలు నమ్మి నువ్వు బాధపడకు, వదినకి కూడా ఈ మాటలు చెప్పకు. ఏ మనిషి అయినా మన దగ్గర ఎలా ఉన్నారో అదే చూసుకోవాలి గానమ్మా. మన గురించి ఎవరో ఏదో చెప్పారని ఆ మాటలు పరిగణలో తీసుకోకూడదమ్మా. ఇలా చాడీలు చెప్పి మిమ్మల్ని విడగొట్టాలనుకునే వాళ్ళకి మీరు బాగా కలిసి ఉండడమే వాళ్ళకి గుణపాఠం చెప్పినట్టు అవుతుందమ్మా. సరేనమ్మా. మనం చేసేది కరెక్టే అంటావా? రే, తెలివి తక్కువ వాళ్ళని ఇలా భయపడతారా? మనం తెలివైన వాళ్ళం. రిస్క్ చేయకపోతే డబ్బులు రావురా. అంతే అంటావా? ఈ రోజు ఎలా అయినా నువ్వు డబ్బులు అరేంజ్ చేయి, నేను కూడా రేపటికల్లా అరేంజ్ చేస్తాను. ఓకేనా? హలో రే మావా, నీ దగ్గర కొంచెం డబ్బులు ఏమైనా ఉంటే అరేంజ్ చేస్తావా? చిన్న బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ రా, నీకు మళ్ళీ 1 వీక్లో ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ రా. హలో రాకేష్, కొంచెం మనీ ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేయరా. థ్యాంక్ యూ రా. అమ్మయ్య, ఇప్పటికీ 2 లక్షలైనాయి. ఇంకొక 1,00,000 రూపాయలు ఇంట్లో అడిగితే చాలు. అడిగితే ఎందుకు ఏంటి అని అడుగుతారేమో. ఏం కావాలరా? ఆహా, ఏం లేదండి, ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి వస్తాను. ఓకే బాబు, జాగ్రత్తగా వెళ్ళరా. డాడీని ఎలాగో డబ్బులు అడగలేను, ఇది అమ్మ బంగారమే కాబట్టి ఒక వారంలో డబుల్ చేసుకుని తీసుకొచ్చేస్తాను. అమ్మయ్య, ఈరోజు బాగానే డబ్బులు వచ్చాయి. ఎరా ఏమైంది అలా ఉన్నావు? బెట్టింగ్ లో డబ్బులు మొత్తం పోయారా? రేపు ఇచ్చాడా? నాకు చూడు, ఈ రోజు డబ్బులు వచ్చాయి, నీకు కూడా అలా రేపు వస్తాయి. నాకు వస్తే నీకు వచ్చినట్టు కాదేంట్రా? ఒకవేళ నీవు పోయినా నేనున్నాను నీకు ఇవ్వడానికి. ఓకేనా? సరే, అయితే మా నాన్నగారి పెన్షన్ డబ్బులు బెట్టింగ్ లో పెడతాను. మనం ఏమైనా డబ్బులు ఉంచుకుంటామా? 2 రోజులు పోతే మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాం కదా. సరేరా, బాయ్. ఎక్కడికి సిద్ధు? ఆ? అంత కంగారుగా వెళ్తున్నావు? అంటే ఫ్రెండ్స్తో టూర్కి వెళ్తున్నాను వదినా. టూర్కి వెళ్తే మాతో చెప్పి వెళ్తావు, నిజం చెప్పు. బెట్టింగ్ యాప్స్లో డబ్బులన్నీ పోయాయి వదినా. నా ఫ్రెండ్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, వాడికి ఏమైందని చాలా భయంగా ఉంది. నేను ఇక్కడ ఉండలేను వదినా. ఇలా కంగారు పడి వెళ్ళిపోతే పరిష్కారం అవుతుందా? ఆగు సిద్ధు, ఎవరికి తెలియకుండా మీ అన్నయ్యని అడిగి మనీ అరేంజ్ చేస్తాను. మళ్ళీ అన్నైతే చెప్తే తిడతారేమో వదినా. అవన్నీ నేను మీ అన్నయ్య చూసుకుంటాం. ముందు నువ్వు లోపలికి వెళ్ళు. అయ్యో, అలా అయిందా? ఏంటండి, ఏమైంది? మా ఫ్రెండ్ నెహిమియా ఉన్నాడు కదా, ఆ. వాళ్ళ అబ్బాయి బెట్టింగ్ల వల్ల 20 లక్షలు అప్పు చేసాడట. అంత చిన్న వయసు అబ్బాయికి 20 లక్షలు ఎవరిచ్చారండి? వాడిని చూసి ఇచ్చారేటి, వాళ్ళ నాన్నను చూసి ఇచ్చారు. అయ్యో అవునండి. ఇలా అప్పులు చేయడం వల్ల నేటి యువతంతా ఇల్లు వదిలి వెళ్ళిపోవడం, డ్రగ్స్ కి మత్తు పదార్థాలకి బానిసలవ్వడం, ఆత్మహత్యలు చేసుకోవడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అయ్యో, ఇలా జరగడం వల్ల వాళ్ళని కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడతారండి. పోనీలే, మన పిల్లలకు ఇటువంటి అలవాట్లు రాలేదులే. అవునండి, ఇలాంటి ఏమైనా జరిగితే మనం తట్టుకోగలమా? మీ ఫ్రెండ్ అంటేనే మనకి ఏదోలా అనిపిస్తుంది. మావయ్య గారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి జరిగితేనే ఇలా ఫీల్ అయిపోతున్నారు. వాళ్ళ అబ్బాయి కూడా ఇటువంటివి చేసాడని తెలిస్తే ఇంకెంత బాధపడతారో. ఇది ఎప్పటికీ వీళ్ళకి తెలియకూడదు. వదినా, ఏంటి సిద్ధు? ఆ రోజు నువ్వు ఇచ్చిన ధైర్యం వల్లే కోలుకోగలిగాను వదినా. నా అలాగే ఈజీగా మనీ సంపాదించాలని బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళి ఇంట్లోంచి వెళ్ళిపోవడం, సూసైడ్ చేసుకోవడం లాంటివి చేస్తున్నారు వదినా. కష్టపడి సంపాదించిన డబ్బే మనది. ఇంకెప్పుడు బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి. అమ్మా వేనా, రెడీ అయ్యావా? రెడీ అయిపోయిన అత్తయ్య గారు. సిద్ధు, నువ్వు రెడీ అయ్యావా? రెడీ అయిపోయానమ్మా. జాబ్ చేసి ఓడిలాగే ఉన్నావు. ఆ. వేనా, నీ డ్రెస్ లక్షణంగా ఉంది. థ్యాంక్ యూ అత్తయ్య గారు. పదండి, లేట్ అవుతుంది కదా. వెళ్లే ముందు మీ ఇద్దరికే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇంపార్టెంట్ విషయమా? ఏంటండి అది? చెప్తాను. వేనా, ఇప్పుడు నీ జీతం ఎంత? మీకు తెలుసు కదా అత్తయ్య గారు, 40,000 వస్తుంది. ఫంక్షన్ లో ఎవరు అడిగినా 20,000 అని చెప్పు. సిద్ధు, నీ శాలరీ ఎంత? ఇంట్లో ఇచ్చేదా నాకు వచ్చేదా? ఇంట్లో ఇచ్చేది కాదు, నీకొచ్చేదే చెప్పు. అయితే 60,000. అయితే 30,000 అని చెప్పు. ఎవరైనా బయట చెప్పినప్పుడు శాలరీ ఎక్కువ చేసి చెప్తారు గానీ నువ్వేంటమ్మా తక్కువ చేసి చెప్పమంటున్నావు? అవునత్తయ్య గారు, మనకు వచ్చే శాలరీ చెప్పడంలో తప్పేముంది? ఈ బంధువులతో జాబ్ ఉంటే ఒక బాధ, లేదంటే ఇంకో బాధ. వాళ్ళు జీతం గురించి అడిగినప్పుడు తక్కువగా చెప్తే చులకనగా చూస్తారు.
పోనీ ఎక్కువగా చెప్తే అప్పులు అడుగుతారు. వాళ్ళ దగ్గర పొరుగు కాపాడుకోవాలో డబ్బు కాపాడుకోవాలో తెలియని పరిస్థితి. ఓకే బ్రో, బాయ్ బ్రో. వేనా బ్రో ఎవరమ్మా? నీ ఫ్రెండ్ పేరా? బ్రో అంటే పేరు కాదండి, బ్రదర్ అని. మా పెద్దమ్మ గారు వాళ్ళ అబ్బాయి. షార్ట్ కట్ లో బ్రో అని పిలుస్తున్నాను. ఆహా. సరే బా, నేను చూసుకుంటాను బా. ఇప్పుడే బయలుదేరుతాను బా. సిద్ధు ఏమో బావా అనుకుండా బా అంటున్నాడు. వేనా ఏమో ప్రేమగా అన్నయ్య అనుకుండా షార్ట్ కట్ లో బ్రో అంట. ఏంటో ఈ కాలం పిలుపులు. నీకెన్నిసార్లు చెప్పాను సునందా, నేను ఈ ఇంటికి యజమాని. ఎవరు కాదన్నారు? నువ్వు నా భార్యవే, భార్యలో ఉండు. చెప్పిన మాట వినకపోతే బయటకు వెళ్ళిపో. ప్రతిసారి ఇదే గొడవ, ఎన్నిసార్లు చెప్పినా. సర్లేండి, ఇంకెప్పుడు అలాగన్నాం. సారీ. ఇంకోసారి నా పని కట్టొస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. సారీ చెప్పానుగా. ముందు మీరు అన్నట్టు గిన్నెలే తోమండి, తరువాతే బట్టలు ఉతుకుతురు గాని. అలా రా నా దారికి. ఈ ఇంట్లో నేను ఏం చెప్తే అదే జరగాల. ఆంటీ అంటే ఆంటీ కాదు, అమ్మాయే కదా. అదే నాన్నగారు అన్బాక్సులు ఉన్నాయి. పక్కింటి పద్మజ ఇచ్చిందిరా. పైగా నిన్ను చాలా పొగిడేస్తుంది. అబ్బో, ఎప్పుడు పుట్టినరోజు చేసుకున్నావో చాక్లెట్ కూడా ఇచ్చేది కదరా. ఈ పుట్టినరోజుకి ఇన్ని బాక్సులు ఇచ్చింది ఏంట్రా? నువ్వేమైనా పొగిడావా ఏంటి? ఏం లేదండి. పద్మజ ఆంటీది 55వ పుట్టినరోజు అయితే 40వ పుట్టినరోజు శుభాకాంక్షలు ఆంటీ అని చెప్పాను అంతే. 10 సంవత్సరాలు తగ్గించాను కదండి, అందుకే ఈ ప్రేమ పొగడతలు. పోన్లే, పొగిడితే పొగిడేవు గాని 4 రకాల బాక్సులు వచ్చినాయి. మరి అదే కదండి. అయినా పద్మజ ఆంటీకి వాళ్ళ హస్బెండ్ అంటే బాగా ఇష్టం అండి. ఆ ప్రేమ ఎప్పుడు అలాగే ఉంటుందంటారా? ఎందుకుండదో, ఆయన నోరు మూసుకుని పరస తెరిచినంత కాలం ఆ ఇష్టం అలాగే ఉంటది. అందుకే ఎవరేం చెప్పినా నమ్మకూడదంటారమ్మా. అలాగని మనం ఇప్పుడెవరొచ్చారు? పక్కింట్లో దిగిన ఇందు ఉంది కదండి, నా దగ్గరికి వస్తానన్నదండి. తనగాని వచ్చిందేమో. అక్కింతమ్మయ్య, అర్జెంటుగా నువ్వు లోపలికెళ్ళు. ఎందుకు అత్తయ్య గారు? నువ్వు నాకెదురు చెప్తావేంటి? ముందు లోపలికెళ్ళు. సరే అత్తయ్య గారు. ఆంటీ గారు, వీణా ఉందా అండి? లేదు, బయటికెళ్ళింది. ఇందాక కలిసినప్పుడు ఇంటి దగ్గరే ఉంటా రమ్మంది. లేదని చెప్పాను కదా, గంట తర్వాత రా. సరే ఆంటీ గారు. ఏంటమ్మా, వదిన లోపలే కదా ఉంది, లేదని ఎంత చెప్తున్నావు? పక్కింటోళ్ళకి ఎప్పుడు మన ఇంట్లోకి వచ్చి అంత చదువు ఇవ్వకూడదు. పైగా వాళ్ళు మనవాళ్ళు కాదు. ఇంటికి తరచుగా వస్తుంటే వీళ్ళిద్దరి మధ్య స్నేహం పెరిగి వదినకు మన మీద లేనిపోని చెప్పుద్ది. అందుకే వదిన్ని మాట్లాడినివ్వకుండా లోపలికెళ్ళమన్నాను. మరి గంట తర్వాత ఎందుకు రమ్మన్నావు? అలా అంటే మళ్ళీ ఇంక రాదని. మళ్ళీ ఒకవేళ వస్తే ఏం చెప్తావు? రేపు రమ్మని చెప్తాను. నువ్వు మారవమ్మా. ఇదేంటి ఇంత నీరసం వచ్చేసింది? చెమటలు కూడా పడుతున్నాయి. ఏమైందో ఏంటో. సిద్ధు, ఏమైందమ్మా? ఏంటో అనీజీగా ఉందమ్మా. సడన్ గా ఏంటమ్మా? ఇప్పటి వరకు బానే ఉంది కదా, హాస్పిటల్కి వెళ్దామా? ఆంటీ గారు, ఆ? ఏమైందండి? ఏం లేదు, ఇందాక నుండి అమ్మకి చెమటలు పడుతున్నాయంట, కొంచెం అనీజీగా కూడా ఉందంట. బీపీ డౌన్ అయినట్టుంది, కంగారేం పడద్దు. కిచెన్ ఎక్కడా? అక్కడ. ఇదిగోండి, ఇవి తాగండి, కాసేపటి సెట్ అయిపోతుంది. రేపు మార్నింగ్ బీపీ మిషన్ తీసుకొస్తాను, ఒకసారి చెక్ చేద్దాం. చెక్ చేయడం అవి నీకెలా తెలుసమ్మా? నేను ఎంబీబీఎస్ చదువుకుంటున్నాను ఆంటీ. మెడికల్ పరంగా మీకు ఏ హెల్ప్ కావాలన్నా నాకు చెప్పండి. సరేనమ్మా, ఇప్పుడు కొంచెం సెట్ అయ్యింది. ఫోన్లేండి ఆంటీ గారు. అదే వీణాను కలవడానికి గంట తర్వాత రమ్మన్నారు కదా, అందుకే వచ్చాను. ఇంకా వచ్చినట్లేదు. వచ్చాక ఫోన్ చేయమని చెప్పండి, నేను వెళ్ళొస్తాను. ఓకే అమ్మా. చూసావమ్మా, ఎప్పుడు ఎవరు ఎలా మనకు ఉపయోగపడతారో చెప్పలేము. వదిలేదని తనకు అబద్ధం చెప్పావు, పైగా వాళ్ళు మనవాళ్ళు కాదన్నావు. తనకు కూడా మనవాళ్ళు కాదు అనుకుంటే అలా నీకు హెల్ప్ చేయగలిగేదమ్మా. తను లేకపోతే ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చేది, అందరూ కంగారు పడేవాళ్ళం. నిజమేనమ్మా. పోనీ తను అసలు వదిన దగ్గరికి ఎందుకు వచ్చిందో కూడా కనుక్కోకుండా పంపేశావమ్మా. వదినా, ఏంటి సిద్ధు? పక్కింట్లో కొత్తగా దిగిన ఇందు నువ్వు రమ్మన్నావని 2 సార్లు వచ్చి వెళ్ళింది, ఎందుకు పిలిచావు వదినా? తను ఎంబీబీఎస్ చేస్తుంది కదా, హెల్త్ టిప్స్ అడుగుదామని నేనే రమ్మన్నాను. చూసావమ్మా, తనేదో మీ ఇద్దరి మధ్య మాయ మాటలు చెప్పడానికి వస్తుంది అనుకున్నాం, కానీ మన ఫ్యామిలీకి ఉపయోగపడే హెల్త్ టిప్స్ చెప్పడానికి వచ్చిందంటమ్మా. అందుకే అంటారు త్వరగా ఎవరిని తప్పుగా అర్థం చేసుకోకూడదని. అమ్మా, రాత్రి అలా జరగకుండా ఉంటే బాగుండేది. నిజమేనమ్మా, నాకు అలాగే అనిపిస్తుంది. నువ్వు వెళ్ళి వదినతో ఒకసారి మాట్లాడమ్మా. వదిన నీతో ఫ్రెండ్లీగా ఉంటుంది కదా, నువ్వు వెళ్ళి మాట్లాడమ్మా. ఇలాంటి విషయాల్లో పెద్దోళ్ళు మాట్లాడితేనే బాగుంటుందమ్మా, అందుకు నువ్వే మాట్లాడు. అలాగే సిద్ధు, నేనే మాట్లాడతాను. సరే అమ్మా. అమ్మా వేనా,
ఏంటత్తయ్య గారు? రాత్రి నిన్ను మా అబ్బాయి తిట్టడం నేను విన్నాను. కొట్టినట్టు కూడా శబ్దం వచ్చింది. అయినా సరే నువ్వు ఉదయమే లేచి అవేమీ మనసులో పెట్టుకోకుండా పనులన్నీ చేసేస్తున్నావు. ఇది ఎలా సాధ్యమమ్మా? ఏముంది అత్తయ్య గారు, పెళ్ళయ్యాక పుట్టింటిని, నన్ను ప్రేమగా చూసుకునే మనుషుల్ని వదిలేసి వచ్చాను. కష్టమో నష్టమో ఇక్కడ ఏం జరిగినా సర్దుకుపోవాలి కదండి. వర్క్ టెన్షన్లో ఎన్నో అంటారు, అవన్నీ పట్టించుకోకూడదు కదండి. అయినా నేనేం బాధపడట్లేదు అత్తయ్య గారు, మీరేం టెన్షన్ పడకండి. చిన్నపిల్లవైనా చాలా చక్కగా చెప్పావమ్మా. అందరు ఆడపిల్లలో నీలాగా ఆలోచిస్తే జీవితాలు సాఫీగా సాగిపోతాయి. థ్యాంక్ యూ వదిన, మన ఫ్యామిలీ గురించి చాలా చక్కగా ఆలోచించావు. వేనా ఏం చేస్తున్నావేంటి? ఆ మీరేం చెప్తారా అని ఎదురు చూస్తున్నాను. ఎదురు చూడటం ఎందుకు? ఇంట్లో ఏదో ఒకటి పని చేసుకోవచ్చు కదా. ఒకవేళ నాకు నేనుగా ఏదైనా పని చేసినా మీకు నచ్చుతుందా ఏంటి? ఏంటి నువ్వు చేసే పని? సెల్ చూసుకోవడమా? ఏ మీరు హాల్లో టీవీ చూడడం లేదేంటి? ఏ అంత ఉడుకుమోత్తానం ఎందుకు? నువ్వు కూడా వచ్చి టీవీ చూడొచ్చు కదా. చూడొచ్చు కానీ నాకు నచ్చిన సీరియల్ మీరు చూడనివ్వరు కదా. నువ్వు చూసే సీరియల్లన్నీ అత్తగారిని తిట్టేవే కదా. ఆ మీరు చూసేవి కోడలు రాచి రంపాలు పెట్టేవే కదా. ఇప్పుడే మొదలెట్టేశారా? మీకు ఇలా కాదు, చెప్తాను. నాన్నగారు, నాన్నగారు, ఏంటి? ఇంట్లో యుద్ధం జరుగుతుంటే మీరు సినిమా చూస్తున్నారా? ఒకసారి ఇయర్ ఫోన్స్ తీయండి. అదేంటి సినిమా సౌండ్ పైకి వినిపిస్తుంది? అది సినిమాలో సౌండ్ కాదండి, మన ఇంట్లో గోల. ఒకసారి రండి. వీళ్ళు మాట్లాడుకుంటున్నారా, కొట్టుకుంటున్నారా? ఇదంతా సర్లే గాని ముందెళ్ళి ఇల్లు తుడు. నేను తుడుస్తాను గాని మీరు తడిగుడ్డు రెడీ చేయండి. అదేంటి? పళ్ళన్నీ సగం సగం అన్నారు కదా, నేను తుడిస్తే మీరు తడిగుడ్డు పెట్టాలి. నేను టీ పెడితే మీరు టిఫిన్ చేయాలి. నేను అన్నం వండితే మీరు కూర చేయాలి. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? లేకపోవడం ఏంటి, ఇంకా ఉన్నాయి. నేను 3 పూట్ల తింటే మీరు 1 పూటే తినాలి. ఇదేమి రూలు? నా నోటి మీద దెబ్బ కొడుతున్నావు. మా ఏజ్ కి మేము ఇలాగే తినాలి, మీ వయసుకి మీరు అలాగే తినాలి. అప్పుడే మీకు ఏ రోగం రాకుండా లెక్క కుదురుతుంది. తేలిగ్గా తిరుగుతారు, మళ్ళీ తీగలా మెరుపు తీగే కనిపిస్తారు. నేను నా ఇంటికి కోడల్ని తెచ్చుకున్నట్లేదు, మొగుడిని తెచ్చుకున్నట్టుంది. 2 కప్పులు ఒక చోట ఇమ్మడం అనేది ఇందుకేనేమో.